తిట్టు చూస్తున్నాను ఎండాకాలం అయిపోయినారా సెలవులు. అవును ఒక్కరోజు కూడా ఎంజాయ్ చేసినట్లేదు. స్టార్ట్ అయితే ఏముందిరా ఎండాకాలం ఎంజాయ్ ఏం చేయలేరా నాయన 2 రోజులు అయితే బడి స్టార్ట్ అవుతుంది. అవునరా ఇప్పుడైనా ఆట ఆట ఆడుతుందా పారా 2 రోజులు ఉంది. గోటి ఆట ఎప్పుడైనా ఆడేదిరా. ఆటలారా ఆడు బోరు కొడుతుంటారు. రోడ్లు ఆట డై ఆడతారు చిన్నపిల్లలట. ఏం చేద్దామంటావు మరి? ఏం చేయాలమ్మా? ఏదైనా దావ చేస్తున్నా. ఏం దావ చెప్పు. గుడ్డు బిర్యానీ రా. మీ బతుకులు చెడా. పైసలు ఎక్కడైనా మన కాడ మన జన్న సాయం ఉన్నారు. అందులో చిన్న ఉబ్బిస్తే తెలుస్తారు. చిన్న ఉబ్బిస్తే మనం 20 వేసి సెట్టు సాయన చూపించాలి. మన జన చూపించాలి. నేను ఉబ్బిస్తా పారి. ఏంది కట్టకట్టుకొని వస్తారు ఎవరు ఏంద్రు ఏం సీక్రెట్ ఏం చెప్తారు? గుసగుస పెట్టుకుంటారు. మీరు పెట్టుకుంటే మాకడే తెలుస్తారా? ఏం చేద్దామంటావు మరి? మరి దావ చేసి మేమేం చేయమరా? పైసలు ఉన్నాయా మరి? పైసలు లేక ఏడుచుంటే ఎండాకాలం పూట ఎంత వేసినా కానీ చికెన్కే 200 చిల్లర ఉందిరా ఆయన. మటన్ తేవాలా మరి? చేసుకుందాం ఎగ్ బిర్యానీ మరి. సరే మరి బడికి అయితే రోజు పోతారు కదా రేపు. సరే మరి అన్ని గిన్నెలు కూడా సరిపెట్టరు. మేము పోయి సామాన్ తెస్తాం. గుడ్లు సరేనా? పోరి మరి డబ్బు రారి. ఎగ్ బిర్యానీ చేసుకోవాలంటే ఫస్ట్ గిన్నె పెట్టుకోవాలి దోస్తులు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫస్ట్. ఉల్లిగడ్డ వేసుకోవాలి దోస్తులు. ఉల్లిగడ్డ మొత్తం ఎర్రగా వేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు. గుడ్ల పొట్టు తీసుకోవాలి కదా చిన్నగా తీసుకోవాలి. ఆ ఉల్లిగడ్డ పోయి తీసుకొని ఇక దింపుకోవాలి సరే కానీ. దోస్తులు ఇలా ఎగ్ బిర్యానీ చేసుకుంటాం దోస్తులు.
చూడు ఇక నీ గుడ్డ ఒకటి తింటారు నీ గుడ్డ కూడా వస్తాడు పానం అమ్మో అందరూ తినచ్చు అని యావతైతే గట్టి కావాలి వీళ్ళు ఎంత వేసిర్రా 10 వేసిరా ఎంత వేస్తా తినూరి నేనైతే